భీష్ముడు భీమునితో, భీమసేన, ఈ శిశుపాలుని నువ్వు చంపరాదు. ఈ దుర్మార్గుడు దమఘోషుడు సాత్వతికి పుట్టాడు. పుట్టుకతోనే 4 భుజాలతో, నొసటి మీద కంటితో, గార్ధభ స్వరంతో పుట్టాడు. తల్లిదండ్రులు ఆ బాలుని చూసి కలత చెందారు. అప్పుడు అశరీరవాణి ఈ బాలుడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో ఇతడు హతుడు కాగలడు అని పలికింది. అప్పటి నుండి ఆ బాలుని ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు. ఒకరోజు బలరామకృష్ణులు ఆ బాలుని చూడడానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తథ్యమని భావించిన సాత్వతి శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, నీ మరిదైన శిశుపాలుని రక్షించు అని కోరింది. అలాగే అన్నాడు కృష్ణుడు. ఇతని 100 తప్పులు సహిస్తాను, అవి పూర్తి కాగానే నా చేతిలో హతుడవుతాడు అని చెప్పాడు భీష్ముడు. అప్పటికి శిశుపాలుడికి బుద్ధి రాలేదు. కృష్ణ, ఈ ముసలి భీష్ముడు పాండవులు నిన్ను సన్మానించడం నేను సహించలేను, నాతో యుద్ధానికి సిద్ధం కండి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులను చూసి, మేము ప్రాగ్జ్యోతిషపురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతకాద్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బభ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం 100 తప్పులు సహించాను. ఇతడు నాకు పరమశత్రువు అయ్యాడు అన్నాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి, నేను వివాహమాడదలచిన కన్యను అపహరించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అని దూషించాడు. ఇక శ్రీకృష్ణుడు సహించలేకపోయాడు. తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని చేది దేశానికి రాజుని చేశాడు. శిశుపాలుని వధతో రాజసూయం పరిసమాప్తి అయ్యింది.